ఒక్క డెలివరీ బాయ్ ఒక ఓటీపీ అడిగినందుకు 100 మందిని తీసుకొచ్చి హంగామా సృష్టించారు. హైదరాబాద్ మియాపూర్లోని ఓ బడా గేటెడ్ కమ్యూనిటీలో 100 మందికి పైగా డెలివరీ బాయ్స్ హంగామా సృష్టించారు, హల్చల్ చేశారు. మహిళలపైన అమ్మాయిలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నట్లుగా కూడా ఆ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మియాపూర్ మైహోన్ జెవెల్ వద్ద ఉన్నాం. అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఒక హంగామా జరిగింది, హల్చల్ సృష్టించారు, కొంత విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, డెలివరీ బాయ్స్కి అసలు ఈ గొడవకి కారణాలు ఏంటి? నమస్తే అండి. మాది మైహోమ్ జ్యువెల్ మదీనాగూడ అపార్ట్మెంట్స్ అండి. ఇక్కడ ఇది 15 సంవత్సరాల ఓల్డ్ సొసైటీ. ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అన్ని కంపెనీల వాళ్ళ బాయ్స్ దాదాపు 400 నుంచి 600 మంది ప్రతిరోజు రొటీన్గా తిరుగుతూ ఉంటారు. మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 దాకా కూడా వస్తూ ఉంటారు. అయితే మాకు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటంటే రెసిడెన్స్ ఎవరన్నా బుక్ చేసుకుంటే వాళ్ళు ఓటీపీ చెప్పాలి. ఆ ఓటీపీ ఆ వచ్చిన డెలివరీ బాయ్ మా వాళ్ళకి ఇచ్చి ప్రీ అప్రూవల్గా ఉన్నా లేకపోతే అప్రూవల్ తీసుకొని లోపలికి పంపిస్తారు. కొంతమంది హర్రీ మీద ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అలవాటుగా ముందుకు తోసుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు, కానీ మా వాళ్ళు దాన్ని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అయితే మన 19వ తారీఖు సాటర్డే రోజు 12:30-1 గంట ప్రాంతంలో ఒక జుప్టో బాయ్ వచ్చి దూరం నుంచి ఓటీపీ చెప్పి వెళ్ళిపోతుంటే మా వాడికి సరిగా అది వినపడక మళ్ళీ ఒకసారి చెప్పని అడిగితే చెప్పాను కానీ వెళ్ళిపోతుంటే ఆపిన దానికి ఘర్షణ పడితే సార్ అతను మనసులో ఏం పెట్టుకున్నాడో మాకు అసోసియేషన్కి కానీ మా సిఎస్ఓ కానీ వేరే మేనేజర్స్ కానీ ఎవరికి కంప్లైంట్ చేయలేదు. అట్లని పోలీసుకు కూడా కంప్లైంట్ చేయలేదు. వెళ్ళిపోయాడు వెనక్కి. అతనితో పాటు ఇంకో అతను వెనక్గా ఉన్న అతను వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. 4:30 ఆ ప్రాంతంలో ఒకసారి ముందు ఒక 5గురు వచ్చారు. తర్వాత వెనక ఒక 100 మంది మెయిన్ గేట్ దగ్గర, ఒక 50 మంది ఈ మా బ్యాక్ గేట్ దగ్గరకు వచ్చి ర్యాష్గా వచ్చేసి వాళ్ళ బళ్ళన్నీ రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసేసి మా లోపల ఇన్సైడ్ ప్రెమిసెస్లో పార్క్ చేసేసి గేట్లు బంద్ చేసేసి మాకు జస్టిస్ కావాలని స్లోగన్స్ ఇస్తూ ఉంటే మాకేం అర్థం కాలేదు. ఇష్యూ మాకు తెలియదు కాబట్టి మాకేం అర్థం కాక మేము చాలాసేపు సస్పెన్స్లో ఉండిపోయాం ఏం జరిగిందా అని. సరే తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు అదంతా కాకుండా మాకు సారీ చెప్పాలి, ఇంకేదో చెప్పాలి అని గొడవ చేస్తా, మాకు మీ గురించి తెలుసు, ఈ అసోసియేషన్లో మాకు గతంలో ఫైన్స్ చేశారు, అవన్నీ వాళ్ళందరినీ మేము పట్టుకుంటాం, ఇప్పుడు మేము వాళ్ళకి నిలదీసి అడుగుతామని చెప్పి మాట్లాడుతూ ఉంటే సరే ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం, మీకు ఏదన్నా ఇంజస్టిస్ జరిగితే మేము దానికి సారీ చెప్పిస్తాం అని మీరు ప్రాపర్గా పక్కన బళ్ళు తీసేసి పక్కకి రండి అంటే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఈ లోపల మా వాళ్ళు 100కి డైల్ చేస్తే పోలీసులు 4 వచ్చారు. వస్తే వాళ్ళు ఇక్కడ క్రౌడ్ని చూసి వాళ్ళ వల్ల కాక మళ్ళీ కొంతమంది ఎస్ఐలు, 2 ఎస్ఐలు వాళ్ళని తీసుకొని వచ్చారండి. వస్తే ఈ లోపు మేము మ్యాక్సిమం వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ట్రై చేసాం. అయితే వాళ్ళు మా రెసిడెంట్స్ కొంతమంది వచ్చి సర్ది చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. వచ్చే ఆడపిల్లలు కాలేజీ నుంచి దీని నుంచి 4:30 నుంచి 7:30 వరకు గేట్లు బంద్ చేసేసి నానా హంగామా సృష్టించి ఆ వచ్చే వాళ్ళని తన్నటం, కార్లు వస్తే బాయినెట్ల మీద కొట్టడం, ఇట్లా చేసే బయటికి వెళ్ళనివ్వకుండా లోపలికి రానివ్వకుండా చాలా అసభ్య పదజాలాలతో ఉన్నారండి. వాళ్ళందరూ చాలామంది అందులో తాగేసి ఉన్నారు. అయితే మేము దాన్ని ఈ పోలీసులు వచ్చిన తర్వాత మా రెసిడెంట్స్ సహకారంతో మేము చాలా వరకు వాళ్ళని పక్కకు తీసుకొచ్చి పోలీసుల్ని పెట్టి మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళని పోలీసులు మాకు చాలా సహకరించారు. చక్కగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే బాగా హ్యాండిల్ చేశారు, కాపాడారు కూడా. లేకపోతే మా అసోసియేషన్లు అందరూ భయభ్రాంతులై ఉన్నారు. ఈ సిచ్యువేషన్ రాకుండా 6 మందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళు అంటే జనరల్గా మీరు వందలాది వేలాది కుటుంబాలు మీ గేటెడ్ కమ్యూనిటీ నివాసం ఉంటాయి. భద్రతకు సంబంధించిన ఒక సెక్యూరిటీ వ్యవస్థను కూడా మీరు ఏర్పాటు చేసుకుని ఉంటారు కదా? ఎస్, సెక్యూరిటీ వ్యవస్థ ఉందండి. 40 మంది సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు మాకు. వాళ్ళు ఉండబట్టే మేము సేవ్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళు ముందు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి గేట్ దగ్గర, ప్రతి బ్లాక్ దగ్గర ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఓటీపీ తీసుకోవాలన్నా బయటకు వెళ్ళాలన్నా వాళ్ళ కన్సర్న్ తోటి, వాళ్ళ అప్రూవల్ తోటే వెళ్ళాలి. మేము మా అసోసియేషన్ నుంచి వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ గైడ్లైన్స్ ఇచ్చాం, దాన్ని ఫాలో అవుతారు అందరికీ. అంటే ఒక్క ఈ కంపెనీలే కాదు, ఏ కంపెనీ అయినా బయట నుంచి వచ్చే రెసిడెంట్స్ రిలేషన్కైనా ఎవరికైనా ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ఫాలో అవుతారు. దాన్ని వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా వస్తూ అలవాటుగా మారిపోయి వాళ్ళు కొంత ఈజీగా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం బట్టి ఉంటున్నారు కాబట్టి, రోజు వస్తున్నారు కాబట్టి. అయితే ఆ బాయ్స్లో అందరూ అలా ఉంటారని మేము చెప్పటం లేదు, కానీ ఇది వాళ్ళు చేయాల్సిన ప్రాపర్ వేలో దాన్ని డీల్ చేయకుండా
ప్రాపర్ వేలో దాన్ని డీల్ చేయకుండా వాళ్ళు ఇట్లా మూకుమ్మడిగా దాడి చేసి హల్చల్ చేసి ఇట్లాంటి ఒక భయానక వాతావరణం సృష్టించడం అనేది ఫస్ట్ టైం మేము చూసాం కాబట్టి కొంచెం ఆ సస్పెన్స్లో ఉండిపోయాం ఏం జరిగిందని. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ మనుషులు అందరూ డెలివరీ బాయ్సే కాదు, కొంత సోషల్ యాంటీ ఎలిమెంట్స్ కూడా వచ్చారని మాకు అర్థమైంది. ఆ గ్రూప్లో కొంత ఆటో డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది బయట పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో వాళ్ళ గ్రూపులో ఉన్నారే మాకు తెలియదు. వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో ఒక 2 అవర్స్లో 150 మెంబర్స్ని వాళ్ళు మరి మీ గేటెడ్ కమ్యూనిటీ ముందే వీళ్ళంతా ఇంత రాద్ధాంతం చేయడానికి కారణాలు ఏం లేదండి. అదేంటంటే వాళ్ళ ఉద్దేశం గతంలో కానీ ఎప్పుడూ కానీ వాళ్ళు ఇక్కడున్న సెక్యూరిటీ ఇంత స్ట్రిక్ట్గా ఉంది, వీళ్ళు ఇట్లా ఉన్నారు, మాకు ఫ్రీ హ్యాండ్ కావాలి, ఫ్రీగా మేము లోపలికి వెళ్ళాలన్న యాంగ్జైటీ కావచ్చు. గతంలో మాకు ఇది ఇంకోటి ఉందండి, డెలివరీ బాయ్ ఉన్నారు, వీళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ వెహికల్ మీ సెక్యూరిటీ జనరల్గా ఎట్లా ప్రాసెస్ చేస్తారు. డెలివరీ బాయ్ వచ్చాడు, ఓకే ఒకసారి మనం చూద్దాం. మీరు కూడా రండి. స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చాడు, ఒకసారి మీరు చూపించండి సెక్యూరిటీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. మీరు కూడా రండి సార్, అసోసియేషన్ తరఫున జనరల్గా ఎట్లా ఉంటుంది మీ సెక్యూరిటీ వ్యవస్థ అనేది చూపించండి. ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ వచ్చాడు, ఎట్లా వీళ్ళు అనుమతిస్తారు అనేది చూద్దాం. ఒక సెక్యూరిటీ దానికి సంబంధించిన ఫోన్ నెంబర్, డెలివరీ బాయ్కి సంబంధించిన ఫోన్ నెంబర్తో పాటుగా ఈ బండి నెంబర్, వెహికల్ ఫోటోని కూడా తీసుకుంటారు. పూర్తి స్థాయిగా వాళ్ళని చెక్ చేసిన అనంతరం ఆ ఫ్లాట్కి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళకి అప్రూవ్ వచ్చిన అనంతరం కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఓ డెలివరీ బాయ్ ఓటీపీకి నిరాకరించాడు. సో దీంతో కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. 100 మందిని పోగేసి ఇటు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వారిపైన కొంచెం అటాక్ చేసే ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ జనరల్గా వీళ్ళు ఒక ఆర్డర్ డెలివరీకి వందలాది మంది డెలివరీ కోసం ఇక్కడికి వస్తుంటారు. జనరల్గా ఇంతకుముందు ఎలాంటి గొడవలు జరగలేదు, కానీ రీసెంట్గా జరిగినటువంటి గొడవలో వాళ్ళకి ఏదైతే ఐడెంటిటీ కార్డ్స్ కావచ్చు, స్పష్టంగా సెక్యూరిటీ అనేది పూర్తిగా వాళ్ళని చెక్ చేసిన అనంతరమే పంపిస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి आपका యాక్సెస్ కైసా కర్తే ఎక్ బార్ దిఖా. సో ఇక్కడ వీళ్ళు ఒక ఫ్లాట్ అతను బుక్ చేసుకున్నటువంటి పర్సన్ కూడా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అక్కడి నుంచి ఆ ఫ్లాట్ బుక్ చేసుకున్నటువంటి యజమాని కన్ఫర్మ్ చేసిన అనంతరమే వీళ్ళు ఇక్కడి నుంచి డెలివరీ బాయ్ని లోపలికి అనుమతిస్తుంటారు. సో రీసెంట్గా జరిగిన ఘర్షణ విషయంలో ఈ అనుమతి లేకుండానే డైరెక్ట్ వెళ్ళే ప్రయత్నం కూడా డెలివరీ బాయ్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే అసోసియేషన్ ప్రతినిధులు చెప్తుంది ఏంటంటే భద్రతకు సంబంధించి వాళ్ళకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉండాలని కూడా చెప్తున్నారు. ఒకసారి మనం సార్ ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉండాలి, వీళ్ళకి ఐడెంటిటీ కార్డుతో పాటుగా మరికొన్ని వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉందని కూడా మీరు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ సొసైటీ అన్న తర్వాత మేము ఒక ఫుడ్ డెలివరీ బాయ్స్ ఒకటే కాదు, ఇక్కడ కొరియర్ బాయ్స్, ఈ కామర్స్ డెలివరీ బాయ్స్, విజిటర్స్, ఓనర్స్ అందరికీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏంటంటే కొన్ని ప్రీ అప్రూవ్డ్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు రాబోయే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ ఉంటే ఓనర్ దగ్గర సెక్యూరిటీకి పంపిస్తాడు. సో అండ్ సో వెహికల్ నెంబర్ ఆర్ సో అండ్ సో పర్సన్ కమింగ్, నువ్వు ఓటీపీ పంపించేసేది ఏమవుతుందంటే ఫాస్ట్ ట్రాక్ అయిపోతుంది, ఎక్స్ప్రెస్ వే అవుతుంది. అవుట్ ఆఫ్ 500 మెంబర్స్ వస్తున్నారు అనుకోండి ఎవ్రీడే, దాంట్లో ఒక 100 ఎక్స్ప్రెస్ వే వెళ్ళిపోతారు. కొన్ని ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు. సో మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ విజిటర్స్ వస్తుంటారు. అందరికీ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఒక సిస్టమ్ ఉంది, ఒక ఏజెన్సీ ఉంది. సో దీంట్లో వాళ్ళు అర్థం చేసుకోండి ఏంటంటే కొంతమంది ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, అంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ వస్తుంటారు. ఫెమిలియర్ ఫేసెస్ ఉంటాయి, ఫెమిలియర్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఐఎమ్ కమింగ్ ఎవ్రీడే, యూ నో మీ రైట్, మై వెహికల్ ఆల్సో నోన్ టు యూ, కాబట్టి నన్ను కొంచెం ఫ్రీగా వదిలేయమని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రష్ అవర్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఆఫీస్లో ఐడి కార్డు ఉందని చెప్పేసి రోజు వెళ్తున్నాం అని చెప్పి వితౌట్ స్వైపింగ్ మేము పోలేం కదా, ఎవ్రీడే వెళ్ళాలి. సో వాళ్ళకి అర్థం చేయాలి మెసేజ్ ఎలా వెళ్ళాలంటే మీడియా ద్వారా మనం ఏటీఎంకి వెళ్ళినా కూడా ఎవ్రీడే క్యాష్ విత్డ్రా చేసుకున్న పిన్ నెంబర్ ఎవ్రీడే ఎంటర్ చేయాలి. సిమిలర్లీ మనం సెక్యూరిటీ ఉన్న తర్వాత సొసైటీలోకి వెళ్ళేటప్పుడు ఈవెన్ ఓనర్స్ వచ్చినా కూడా మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళు. సో ఇలాంటి సిస్టమ్ అనేది ఉంది. కాబట్టి అవుట్ సైడర్స్ అందరికీ చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటంటే ఇట్స్ ఏ హ్యూజ్ కమ్యూనిటీ, ఒక 10,000 మంది ఉంటారు. కాబట్టి ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో కావాలి, ఇది మన మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది తెలియాలి. సో ఏదైనా ఘర్షణ అయితే స్పాట్లో ఏదైనా డిస్కషన్ జరిగితే మేనేజ్మెంట్స్ ఉంటారు, సెక్యూరిటీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు కంప్లైంట్ చేసేస్తే మేము ఆప్ట్గా హ్యాండిల్ చేస్తాం. కానీ ఈ కేసులో ఏం జరిగింది, వాళ్ళు వెళ్ళేసేసి ఒక మాబుని తీసుకొచ్చేసేసి డ్రంకెన్ డ్రైవింగ్ కాకుండా అందరూ 50 మంది తాగి వచ్చేసేసి 2 గేట్లు హౌస్ అరెస్ట్ చేసేసి 100 మంది రెసిడెంట్స్ కిందికి దిగేలా చేశారు వాళ్ళు.
చేసేసి వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నారు. స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఉండేసరికి మాకు ఎవ్రీడే టైం వేస్ట్ అవుతుంది మై హోమ్ జైలుకి వెళితే అనే ఒక దాన్ని పెట్టుకొని సెక్యూరిటీని అటాక్ చేయడానికి వచ్చారు. సెక్యూరిటీ అంటే వీఆర్ మా ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్సే సెక్యూరిటీ. మాకు సెక్యూరిటీ లేకుండా సేఫ్టీయే లేదు. అలాంటప్పుడు ఆబ్వియస్లీ మేము అందరం ఓనర్స్ కింద దిగి వాళ్ళని డిటర్ చేశాము. పోలీసులు వచ్చారు, కల్ప్రిట్స్ని పట్టుకున్నారు, వెహికల్స్ కూడా కన్ఫిస్కేట్ చేశారు, హ్యాండ్ ఓవర్ చేశాము. సో మెసేజ్ ఏంటంటే వీ ఆల్ హ్యావ్ టు ఫాలో సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఈయన విట్నెస్ అండి, యాక్చువల్గా అరౌండ్ 5:30కి నాకు గెస్ట్ వచ్చారండి గేట్ దగ్గరికి. నేను గెస్ట్ కోసం వెళ్తున్నాను. గెస్ట్ ఏం చెప్పాడంటే గేట్లన్నీ క్లోజ్ అయినాయి, టోటల్ క్లోజ్ అన్నారు. మా మై హోమ్ 14 ఇయర్స్లో టోటల్ గేట్స్ క్లోజ్ ఎప్పుడు ఉండదు. ఏదైనా అకేషన్ హోలీ అప్పుడు అట్లా చేస్తారు. ఏంటి ఏం లేదు కదా, సరే నేను వస్తున్నాను వెయిట్ చేయండి అని గెస్ట్కి నేను 2-వీలర్ వేసుకుని వెళ్ళాను. టోటల్ బంద్, మెయిన్ గేట్ మెయిన్ మీరు ఎంట్రన్స్ గేటు ఈ మెయిన్ గేట్ అన్నీ బంద్. సో ఓకే నేను వెయిట్ చేయండి అని చెప్పేసి 2-వీలర్ వేసుకుని వెళ్తుంటే 2-వీలర్ కూడా పోనివ్వట్లేదు. 2-వీలర్ పక్కన పార్క్ చేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నా వాళ్ళకి ఎదురుగా, గెస్ట్లకి ఎదురుగా. నువ్వెవడిరా ఇండి పోనీపాకండి అన్నారు. నేను ఓనర్ రా అబ్బాయి అన్న. నువ్వు ఓనర్ అయితే ఎవరైతే అని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఫస్ట్ ఐ వాంట్ రిసీవ్ గెస్ట్ అని చెప్పి ఆ టార్గెట్లో గెస్ట్ దగ్గరికి వెళ్ళా. గెస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని అవతల పార్కింగ్ మళ్ళీ అటు సైడ్ వేరే 2-వీలర్స్ ఆగుతాయి కదా బయట, వాళ్ళ 2-వీలర్ అడిగి వాళ్ళని ఎక్కించుకొని కారు పంపించేసి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చా. బాబు ఏంటి మీ సమస్య అని క్లియర్ కట్గా అడిగా. మాకు ఇట్లా జరిగింది, మీకు మీకు ఏదైనా ఉంటే 1-to-1 విషయం టేబుల్ మీద మాట్లాడదాం. మీరు ఇట్లా బ్లాక్ చేయటం 200% రాంగ్. మీరు ఇది ఫస్ట్ లేదు మాకు అపాలజీ కావాలి, వాడిని కొట్టాలి అది ఇదని ఈ గ్యాంగు ఇంక్రీజ్ అవుతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళు అవతల పర్సన్ ఇంక్రీజ్ అయిపోతుంది. నేను చెప్పాను మీరు ఇదంతా మీకు ఏజ్ ఫ్యాక్టరు, మీరు చాలా ఇబ్బంది పడతారు, ఇది గేటెడ్ కమ్యూనిటీ ఇట్లా చేయొద్దు, దిస్ ఈజ్ ద రాంగ్ 200%. మీకు ఏదైనా ఉంటే 1-to-1 మాట్లాడదాం. అపాలజీ అంటారా, ఓకే దట్ ఈస్ ఓకే, డిఫరెంట్ ఇష్యూ. లేదని చెప్పేసి బాగా అబ్యూజ్ లాంగ్వేజ్ అండి. మెయిన్ నేను చూసింది అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ ఉంటే 90 మెంబర్స్ ఫుల్ డ్రింక్ చేసేస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ అన్ని అడ్డం పెట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు, ఓనర్స్ అలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఐఎమ్ టెల్లింగ్ క్లియర్లీ, చాలా వినరాని మేము 14 ఇయర్స్లో ఎప్పుడూ వినలేదు అలాంటి లాంగ్వేజ్. ఇది చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత కంట్రోల్ అయింది ఇది సిచ్యువేషను. అప్పుడు దాకా చాలా హార్బుల్గా ఉందండి ఇక్కడ. ఇలా అంటే ఇప్పుడు సెక్యూరిటీ రాంగ్ అంటే సెక్యూరిటీ మా సేఫ్టీ కోసం ప్రోటోకాల్స్ ఫాలో చేయాల్సిందే. ఎవరు వచ్చినా ప్రోటోకాల్ వాళ్ళు ఇప్పుడు మీరు చూశారు 5 minutes 3 minutes టైం టేకింగ్, అప్రూవల్ రావాలి. దిస్ ఈజ్ సిస్టమ్. మనం ఏం చేసే నేను వచ్చినా మా ఇంట్లో మా పేరెంట్స్ వచ్చినా ఈవెన్ మా పేరెంట్ వచ్చినా షుడ్ ఫాలో ద ప్రోటోకాల్. అక్కడ ఏం నో డౌట్ దాంట్లో. దాన్ని వాళ్ళకి ఏంటంటే ఆ రౌండ్స్ వాళ్ళు వేసే రౌండ్స్ మిస్ అవుతున్నాం ఇక్కడికి వచ్చేసరికి. అర్థమైందా సార్? క్లియర్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి 1 2 3 4 ఉంటాయి కదా టార్గెట్స్, ఏదో బ్యాగ్ ట్రిప్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మెయిన్ టార్గెట్ వాళ్ళది. ఈ టార్గెట్ కోసం సెక్యూరిటీ మీద అపనిందన కానీ సెక్యూరిటీ దెర్ ఈజ్ నో మిస్టేక్, 100% సెక్యూరిటీ మిస్టేక్ లేదు. ఎందుకంటే సెక్యూరిటీ అక్కడ ఎవరున్నా షుడ్ ఫాలో ద ప్రోటోకాల్. అది ఇక్కడ 100% వాళ్ళు ఏం ట్రై చేశారంటే ఒక సిస్టమ్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేయాలనే టార్గెట్. ఒక సిస్టమ్ మొత్తాన్ని ఇక్కడ డిస్టర్బెన్స్ అంటే బేసిక్గా చెప్పండి. కంపెనీలకు సంబంధించి ఇప్పుడు స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, బ్లింకిట్, బిగ్ బాస్, ఆ కంపెనీలో డెలివరీ బాయ్స్కి ఇలాంటి నిబంధనలు పెడితే ఎలాంటి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు ఆ డెలివరీ బాయ్స్ ఎవరు కూడా పర్మనెంట్గా వాళ్ళతో పనిచేసే వాళ్ళు కారు. అవసరాన్ని బట్టి వాడు ఎవరుంటే వాడిని పంపిస్తున్నాడు. సో వాడి తాలూకా రిలేషన్షిప్ కూడా అలాగేమి ఉండదు. వాడికి తెలియదు ఇతను ఎవరని. అతను పేరు పెట్టుకున్నాడు, వస్తాడు, మొబైల్ నెంబర్ ఇస్తాడు, తీసుకెళ్ళిపోవచ్చు. మీకు ఈవెన్ టాక్సీలకి కూడా అంతే. ఎవడో ఒక నొక్కుతాడు, వాడికి అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంది. ఈ డెలివరీ బాయ్స్కి అలా ఉండదు. వాడికి ఏంటంటే 10 ట్రిప్పులు వేస్తే డబ్బులు వస్తాయని ఉంటాయి, అందుకే వాడు వెళ్ళిపోదాం అనుకుంటాడు. మా సిస్టంలో మేము ఓనర్స్ అయినప్పటికీ మేము వేరే కార్లో వస్తున్నాం అనుకుందాం, మా కార్లో స్టిక్కర్ ఉంటుంది, అందుకని తెలుసు గేట్ ఓపెన్ అవుతుంది. ఇంకో కార్లో వస్తున్నాం అనుకోండి, అక్కడ ఆపాలి. మేము కూడా ఆపేసి ఆ కార్ తాలూకా డ్రైవర్ డీటెయిల్స్ ఇవ్వాలి మమ్మల్ని చూసినా కూడా, ఎందుకంటే వాడు తిరిగి వెళ్ళాలి కదా. అందుకని అది అందరికీ ఉన్నదే, వాడికి స్పెషల్ అని కానీ వాడికి కావాలని ఆపడం కానీ లేదు. కానీ ఒకప్పుడు 10 మంది వస్తే ఏం చేస్తాం, ఒకే మాట చేయలేము కదా, లైన్గా వెళ్తాం. ఇప్పుడు మీరు చూసారు, మీ ఎదురుగుండానే చూసారు, 3 minutes పట్టింది. ఇక్కడ నుంచి వాళ్ళు మెసేజ్ ఇస్తారు, అక్కడ ఓనర్ కూడా రెస్పాండ్ చేయాలి, చేస్తేనే అవుతుంది. అక్కడ ఓనర్ రెస్పాండ్ చేయకపోయినా ఇతనికే డిలే అవుతుంది.
తప్ప మేము అందరినీ వాళ్ళు బాగానే ట్రీట్ చేస్తున్నాం. అందరూ మాకు కూడా తెలిసిన వాళ్ళే, రోజు వచ్చేవాళ్ళే, మాకు కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ సిస్టమ్ ఉండాలి. అంటే ఎవరు వెళ్ళారు, ఎవరు ఆ బిల్డింగ్కి వెళ్ళారు అనేది రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఐడెంటిఫై చేయడానికి ఈ గేటు. లేకపోతే తెలిసిన వాడే కదా వెళ్ళాడు అనుకుందాం, అక్కడ ఏమైనా జరిగింది అనుకుందాం, అతను వచ్చినట్టుగా మనకు తెలియదు. సో ఏ బిల్డింగ్కి వెళ్ళినా, ఏ ఫ్లోర్కి వెళ్ళినా అన్ని డీటెయిల్స్ ఉండాలి. ఆ సిస్టమ్ని మేము మార్చలేము, అది మార్చకూడదు కూడా. దాంతో పాటు సార్ ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు బిగ్ బాస్ డెలివరీ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో, ఇవన్నీ వందలాది మంది వస్తుంటారు. ఆ డెలివరీ బాయ్స్కి ఆ కంపెనీలు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుందని మీరు చెప్తున్నారు? ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఇంకేదైనా ఇన్స్ట్రక్షన్స్ కాదు. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలకు వచ్చేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు సిస్టమేటిక్గా వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళకి ప్రాపర్గా ప్రోటోకాల్ చేసి పంపిస్తే, వాళ్ళ కార్డు చూపిస్తే మాకు గ్యారంటీ ఉంటుంది. వాళ్ళు క్యారీ చేసేది ఏంటి? ఒక మొబైలు, ఏమండి, బండి ఉంటే చాలు, వాళ్ళు ఓటీపీ అందులో వస్తే చూపిస్తారు, వెళ్ళిపోతారు. అట్లా కాదు, లేవండి. తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఒక స్కీమ్ తయారు చేసింది. వాళ్ళని ఎన్రోల్ చేసుకోమంది, సేఫ్టీ సెక్యూరిటీ కోసం, వాళ్ళకు కూడా లైఫ్ బెటర్మెంట్ ఉండటం కోసం, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండటం కోసం. అదేమి ఈ కంపెనీలు ఫాలో అవ్వట్లేదు. తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఎన్రోల్ అవ్వాలి. ఈ ఏరియాకి వచ్చే బాయ్స్ ఎవరు పడితే, ఇప్పుడు ఎక్కడో నుంచో వచ్చాడండి, అతను వెళ్ళిపోతాడు, ఎక్కడైనా పట్టుకుంటాం. అట్లా కాకుండా ఏరియా వైజ్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఉండాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఉంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు కంపెనీతో. తర్వాత కంపెనీ మేనేజర్లు ఎవరు కింద లెవెల్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయరు. కాబట్టి ఈ విషయం మేము పెద్ద కంపెనీలకు కూడా తీసుకెళ్దామనే ప్లాన్ చేసాం. అట్లాగే అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కలిపి ఏసీపీ గారికి, గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద ఒక సిస్టమ్ డెవలప్ చేయండి, ఇది ఇప్పటి వరకు లేదు, అందుకని అలాంటి సిస్టమ్ని ఏదైనా డెవలప్ చేస్తే తప్పితే ఇన్సెక్యూరిటీగా ఉండి ఇష్యూస్ పెరిగితే, రేపు పొద్దున్న జరిగితే ఏదన్నా ఎవరు కూడా ఏం చేయలేము, జరిగిపోయిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి దాన్ని మేము రిప్రజెంట్ చేసి ఈ సిస్టమ్ని, ఇది జరిగిన ఇన్సిడెంట్ కాదండి, జస్టిస్ కావాలంటే చేయొచ్చు, తప్పుంటే దాన్ని సరిదిద్దొచ్చు. కానీ మా బెటాక్ అనేది వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వచ్చారు, కావాలని వచ్చారు కాబట్టి, అందులో ఏం లేకపోయినా దాన్ని అడ్డం పెట్టుకుని వచ్చారు కాబట్టి ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఇంకో కమ్యూనిటీకి జరగకూడదండి. ఈ హైదరాబాద్ సేఫ్గా ఉండాలంటే మేజర్ కమ్యూనిటీస్ అన్నీ కలిపి దీని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని. అట్లాగే పోలీసులు కూడా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు, బాగా ప్రొటెక్ట్ చేశారు. కానీ అన్ని చోట్ల అలా చేయగలరా? ఎంతసేపు, ఎంత టైము? అదే సింపుల్గా ఒకటే చెప్తున్నానండి, ఈ 100 మంది ఏ సింగిల్ ఓనరో ఇంటికి వెళ్ళాల్సి వస్తే అక్కడ పరిస్థితి ఏంటి? అతను ఏం చేయలేడు కదా ఒక్కడు. అలాంటి చోట మరి ఇలాంటివి కొన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని స్ట్రీమ్లైన్ చేసి వాళ్ళకి తరోగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు సిస్టమ్ డెవలప్ చేయకపోతే చాలా కష్టం అండి. అందుకని దాన్ని మేము కూడా మీ ద్వారా మేము కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కానివ్వండి, పోలీసులను కానివ్వండి, వాళ్ళు చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. సిస్టమ్ అనేది రావాలి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా, కంపెనీస్ కూడా వాళ్ళ బాయ్స్ని వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇవ్వట్లేదు. వాళ్ళకు జాకెట్ ఉన్న బండి, సెల్ ఫోన్ ఉంటే చాలు అనుకుంటున్నారు. అట్లా కాకుండా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి రూల్స్, వాళ్ళకు కూడా వాళ్ళు ఏం సెక్యూరిటీ ఇస్తున్నారో మాకు తెలియదు. అందుకని ఐడి కార్డ్స్ కంపల్సరీగా కావాలండి. తెలంగాణ ప్రభుత్వం కూడా గిగ్ వర్కర్స్ వీళ్ళందరికీ కోసం కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి, మీరు అన్నట్టు కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అంటే వ్యవస్థని ఏర్పాటు చేసే ముందండి అసలు మా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మాకున్న గ్రీవెన్సెస్ ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి సిస్టమ్, మాతో పాటు కంపెనీ వాళ్ళని కూడా పిలవాలండి. పిలిచి వాళ్ళందరినీ పార్టీలను చేసి మాకు వాళ్ళకున్న పాసిబిలిటీస్ ఏంటి, మేము చెప్పే కన్సర్న్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చేయగలదు, పోలీసు ఏం చేయగలదు, దీన్ని ఎలా కోఆర్డినేట్ చేయాలనేది చేసుకొస్తే వాళ్ళకి సేఫ్, మాకు సేఫ్, అందరూ సేఫ్గా ఉంటాం. ఇన్సిడెంట్ జరగకూడదనే కదా మనం ఈ ప్రయత్నం అంతా చేసేది. దానికోసం మనం వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దామని మేము అనుకుంటున్నామండి. కాబట్టి మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, కొంచెం దీన్ని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా, వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేయాలో, ఇట్లా మా బెటాక్కి వస్తే వాళ్ళకే ప్రాబ్లము. దానివల్ల వాళ్ళ లైఫ్, వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళకేం తెలియని దాన్ని ఎవరో చెప్పిన దాన్ని ఇట్లా ఫాలో అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ రోజు ఏం జరిగిందంటే, మేము బయటకు వెళ్ళాము, లోపలికి రావడానికి గేట్స్ అన్నీ వేసేసారు వాళ్ళు. ఒక 20 మెంబర్స్ దే ఆర్ స్టాపింగ్ ద గేట్స్. లోపల పెద్దవాళ్ళు ఉన్నారు, హెల్త్ బాగాలేదు, వాళ్ళ కోసం వాళ్ళని టేక్ కేర్ చేయడానికని మేము అర్జెంటుగా వస్తున్నాము.
అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇలా చేయడం అసలు మాకు చాలా ఆ రోజు ఎంత టెన్షన్ వేసిందంటే అంత టెన్షన్ వేసిందండి. ఇలా బిహేవ్ చేయడం అసలు ఈ 15 ఇయర్స్లో మై హోమ్లో ఇంతవరకు ఇలాంటిది జరగలేదు. ఫస్ట్ టైం వీ వర్ షాక్డ్ సీయింగ్ దట్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. అండ్ దే వర్ ఫైటింగ్, కొట్టడానికి వస్తున్నారు. వాట్ ఈస్ దట్ బిహేవియర్? ఇక్కడ ఎవ్వరు కూడా ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వీఆర్ స్టేయింగ్ హియర్ సిన్స్ మోర్ దాన్ 10 years అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ మాబింగ్. అందరూ మంచి స్టేటస్లో ఉన్నవాళ్ళు, ఎవ్రీబడి ఆర్ వెరీ గుడ్ వర్కర్స్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. అలా జరగడం అసలు తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నానండి. అలా జరగకూడదు. ఇలాంటి కమ్యూనిటీలో అలాంటి జరగడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉంటే వీ విల్ బి వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. అక్కడితో ఆపలేదు. సార్ మీరు చెప్పండి. ఎవరెవరు ఉన్నారు? ఇది చాలా విచారించదగ్గ విషయం అండి. ఆవేళ దౌర్జన్యంగా వాళ్ళు ప్రవర్తించారు. అది సెక్యూరిటీ ఆఫీసర్ని అడిగితే సరిపోయేది. వాళ్ళతో అడిగితే ఏదో సొల్యూషన్ వచ్చేది. 50 మందిని 100 మందిని తీసుకొచ్చేసి గొడవ చేయటం బాగుండలేదు. అది పద్ధతి కాదు. తర్వాత మేము ఇక్కడ వాళ్ళు డెలివరీ బాయ్స్ అక్కడే కాదు, మేము లిఫ్ట్లు ఎక్కుతుంటే మమ్మల్ని తోసుకుని మరి లోపల లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు. లిఫ్ట్లు మావి, వాళ్ళకి ఒక సర్వీస్ లిఫ్ట్ అని ఒకటి పెట్టారు. సర్వీస్ లిఫ్ట్లో వెళ్ళాలి వాళ్ళు. లేడీస్ ఉంటే లేడీస్, మగవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని తోసుకుని వెళ్ళిపోతున్నారు. బికాజ్ టైం ఇంపార్టెంట్ అనుకుంటాను వాళ్ళకి. మరి మమ్మల్ని తోస్తే మేము పడిపోతాం కదా, అది కూడా పద్ధతి కాదు వాళ్ళకి. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు మీడియా ద్వారా ఏమైనా కొంచెం చూడండి. అంటే వాళ్ళ బిహేవియర్ మార్చుకునే పద్ధతిలో. సో ఇది పరిస్థితి, అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మనం చూడొచ్చు మై హోమ్ జెవెల్ ఇదే అపార్ట్మెంట్లో తాజాగా ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గేట్ని పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. దాదాపు వందలాది వేలాది కుటుంబాలు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ నివాసం ఉంటున్న నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి సెక్యూరిటీ సిస్టమ్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని పాటించేలా ఇటు డెలివరీ బాయ్స్ కూడా పాటించాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటు ఆ కంపెనీస్ కూడా వారికి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఐడెంటిటీ కార్డ్స్ కూడా లేకుండా డెలివరీ బాయ్స్ పనిచేస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా ప్రభుత్వం, ఇటు పోలీస్ వ్యవస్థ, ఇటు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి అసోసియేషన్ ప్రతినిధులతో వారి సలహాలు తీసుకొని ఈ డెలివరీ బాయ్స్ కూడా అటు వాళ్ళకి ఇబ్బంది జరగకుండా కంపెనీ సలహాలు తీసుకొని, గేటెడ్ కమ్యూనిటీస్ అసోసియేషన్ సలహాలు తీసుకుని ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.